జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. అంటే మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ముందుగా రవి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి రవి ఆగస్టు 16 వరకు సప్తమ స్థానంలోను, ఆగస్టు 16 నుంచి 31 వరకు అష్టమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. ఈ రెండు స్థానాల్లో రవి సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి. తన సొంత వ్యక్తులతోనే విభేదాలు అనేవి కలుగుతాయి. కలత్రంతో విభేదాలు, భార్యకు అనారోగ్య సమస్యలు రావడము, సంతానానికి అనారోగ్యము, ఉత్సాహం అనేది తగ్గిపోవడము, ఉదర సంబంధమైన వ్యాధులు రావడం, హృదయ సంబంధమైన వ్యాధుల బారిన పడడము, అధికారాన్ని కోల్పోవలసి రావడము, అనుకోని సంఘటనలు, విచారకరమైన వార్తలు వినవలసి రావడము, పై అధికారులతో ఇబ్బందులు కలగడము, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు, భార్య యొక్క ధనం ఖర్చు కావడం వంటివి జరగవచ్చు. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి కుజుడు ఆగస్టు నెల మొత్తం కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. 9వ ఇంట కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి. వృధాగా ప్రయాణాలు చేయవలసి రావడం, ఆందోళనకు గురి కావడం, ఆర్థికపరమైన ఇబ్బందులు కలగడము, వ్యాధుల బారిన పడడము, ఏది కలిసి రాకపోవడము, విదేశీ ప్రయాణాలు అనుకూలించకపోవడము, పెద్దవాళ్లతో గొడవలు జరగడం, భార్య యొక్క సోదరులతో గొడవలు కావడం అనేది జరగవచ్చు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి బుధుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు. 7వ రాశిలో బుధుడి సంచారం వల్ల సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం జరగవచ్చు. భోజన సౌఖ్యం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు ఆటంకాలు, వ్యాపారంలో ఆశించినంత లాభాలు కలగకపోవడం, కలత్రంతో గొడవలు కావడము, భాగస్వాముల మధ్య మాట పట్టింపులు రావడం వంటివి జరగవచ్చు. ఇక మకర రాశి వారికి గురుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏంటంటే ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్తద చోరాగ్నినోపభీతిచ్చ షష్టమే భవేత్ గురు. అంటే 6వ స్థానంలో భార్యాపుత్రులతో విరోధాలు, బంధువులతో గొడవలు, చోర భయం, అగ్ని ప్రభువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి, విరోధాలు కలగవచ్చు, సంసార వైరాగ్యం, భయము, ఉదాశ్రమ, అధిక ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శుక్రుడు మొదటి 20 రోజులు 6వ స్థానంలోనూ, తర్వాత 10 రోజులు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అయితే ఈ 6, 7, 2 స్థానాల్లో కూడా శుక్రుడు శుభఫల దాత కాదంటే అశుభ ఫలితాలే ఇస్తాడు. అంటే 6, 7, 10 ఈ 3 స్థానాల్లో శుక్రుడు చెడు ఫలితాలను కలిగిస్తాడు. అవేమిటంటే విరోధ శత్రు పీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయసో ధార పుత్ర ద్వై షష్ఠే భృగు నందనే తాపకోపస్తదా భీతి సర్వద క్లేశ జీవనం శ్రీజాడ్యం మోహరోగాది భృగో సప్తమఘే ఫలం. అంటే 6వ స్థానంలో విరోధాలు ఏర్పడడం, శత్రుపీడ, బంధువులతో వైరాలు, కుటుంబంలో వివాదాలు కలగడం, ఆయాసము, వృధాగా ప్రయాణాలు చేయడం, అవమానం, ఆతురత, రుణాలు, అప్పులు చేయాల్సి రావడం, చేసే వ్యవహారాలు చిక్కులు, అపాయాలు కలగడము, కోపము, తాపము కలగడం, భయము, కష్టమైన జీవితాన్ని గడపవలసి రావడం, సుఖ వ్యాధులు, మోహ వ్యాధులు కలగడం, స్త్రీల వల్ల కష్టాలు,
భార్యకు అనారోగ్య సమస్యలు, డబ్బులు ఖర్చు కావడం, స్త్రీలతో భేదాభిప్రాయాలు కలగడం లాంటివి జరగవచ్చు. ఇక శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించే శని అత్యంత శుభఫలదాత. అయితే ఇంతకుముందు ఉన్న ఏలినాటి శని ప్రభావం అనేది తొలగిపోతుంది. ఇంతకుముందు ఉన్న కష్టాలనేవి తొలగిపోతాయి. 3వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల శ్రీభోగ్యం చ మనస్సౌఖ్యం బుద్ధియజ్ఞాది సిద్ధిదం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే. అంటే 3వ రాశిలో స్త్రీ సుఖం కలుగుతుంది. హృదయంలో చాలా సంతోషంగా ఉంటారు. స్వబుద్ధితో చేసిన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అంటే కష్టపడి సొంత ఆలోచనలతో ఏవైతే పనులు చేస్తారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. స్వస్థాన ప్రాప్తి అనేది జరుగుతుందంటే విదేశాల్లో ఉండి ఇక చాలు నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతానని అనుకునే వారికి వారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, సుఖంగా ఉంటారు. కార్య జయం కలుగుతుంది. ఏ పనులు ప్రారంభించినా అందులో విజయాలు అనేవి సాధిస్తారు. సేవక లాభం కలుగుతుంది. సేవకులు కూడా మంచి పనిచేసే వాళ్ళు దొరుకుతారు. అంటే వ్యాపారంలో కానీ కంపెనీల్లో కానీ మంచి పనిచేసేవాళ్ళు, నమ్మకస్తులైన పని వాళ్ళు దొరుకుతారు. లాభాలు కలిగిస్తారు. జన సహకారం కూడా వారికి లభిస్తూ ఉంటుంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. ఇక ధనుర్రాశి వారికి, మకర రాశి వారికి రాహు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల అంతా మెరుగైన ఫలితాలు కలవు. కాకపోతే కుంభం అనేది రాహుకి స్వక్షేత్రం కాబట్టి అంతగా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉండదు. అందులో చాలా బలంగా ఉన్నా కూడా అతి తక్కువగా చెడు ఫలితాలు అనేవి ఇస్తాడు. అంటే కొంచెం ధనాదాయం అనేది తక్కువగా ఉంటుంది, ధన నష్టాలు కలుగుతుంటాయి. కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి. వాగ్దోషాలంటే వాక్స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మాట అనేది కటువుగా ఉంటుంది. ఇతరుల యొక్క సహకారాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాకపోతే కొంత కుటుంబంలో సంతోషము, ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి కేతువు అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే కేతువు కొంత అశుభ ఫలితాలని కలిగిస్తాడు. దేహ పీడా మనక్లేశం చతుష్పాద ముగార్భవం రాజకోపం ప్రయాణంచ అష్టమ స్థానగతో పని. అంటే శరీర బాధలు ఎక్కువగా అవుతాయి. శారీరకంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. మానసిక చింతలు అనేవి పెరుగుతాయి. వాహన ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. అనుకోని దుర్వార్తనలు వింటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.